హే గైస్, ఇది యూట్యూబ్లో నా ఫస్ట్ వీడియో. నేను ఒక ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్గా మాట్లాడడానికి చేస్తున్న చిన్న ప్రయత్నం ఈ యూట్యూబ్ ఛానల్. ఇందులో వెరైటీ వీడియోస్ ఉంటాయి, ఫన్ వీడియోస్ ఉంటాయి, కుకింగ్ వీడియోస్ ఉంటాయి, అన్ని రకాల వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. మీకు నచ్చితే నవ్వుకోండి, నచ్చకపోతే తిట్టుకోండి, కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్. హలో ఎవ్రీవన్, ఇది యూట్యూబర్ కన్నా నా ఫస్ట్ డే. దిస్ ఈజ్ మై మార్నింగ్ రొటీన్. పొద్దున్నే లేచి చూడగానే టైం 7:30 అయింది. ఒడియమ్మ బంటి అప్పుడు టైం ఇంత అయింది అనుకొని ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయాను. తర్వాత షూ వేసుకొని జాగింగ్కి స్టార్ట్ అయిపోయాను. అలా హైవే మీద జాగింగ్ చేస్తుండగా ఒక మంచి సన్ రైజ్ కనిపించింది. దాన్ని క్యాప్చర్ చేయాలనిపించి క్యాప్చర్ చేశాను. తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తుండగా పిస్తా హౌస్ కనపడిచింది. హౌస్ అంటే చాలు, బట్ జాగింగ్ నుంచి డైవర్ట్ అవ్వడం ఎందుకని అలానే కొద్దిగా ముందుకు వెళ్ళి ఒక్క బస్ స్టాప్ దగ్గర జనాలు ఎవరు లేకపోతే ఇక్కడ వార్మప్ చేసుకుందామని కొన్ని పుషప్స్, సిటప్స్ అవి వార్మప్స్ కూడా చేసుకొని నా డైలీ రొటీన్ కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ గైస్, బాయ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీలైతే కమెంట్ కూడా చేయండి. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉన్నా. థ్యాంక్ యూ, బాయ్. హలో ఎవ్రీవన్, ఈరోజు నా మార్నింగ్ రొటీన్ కంప్లీట్ అవ్వాలని నాకు ఇష్టమైన చికెన్ తీసుకొని వచ్చాను. దాన్ని నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తాను మీరు కూడా చూసేయండి. కమా. క్లీన్ చేసిన చికెన్లోకి కట్ చేసిన ఆనియన్స్, మిర్చి వేయాలి. అలానే ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు, ఆయిల్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేయాలి. అది ఒక 15 minutes మ్యారినేట్ చేయాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని మ్యారినేట్ అయిన చికెన్ని వేసి ఒక 20 minutes ఉడికించాలి. తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా కొద్దిగా ఫ్రై అయ్యాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ. యమ్మీ అండ్ ఈజీ రెసిపీ రెడీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్లో పాటుగా సూర్య నమస్కారాలు చెబుతున్నాను, చూసేయండి. సూర్య నమస్కారాలు చేయడానికి ముందు వార్మప్ చాలా ఇంపార్టెంట్. సో వార్మప్ చేసుకుంటున్నాను. ఇక్కడితో మన వార్మప్ కంప్లీట్. ఇప్పుడు సూర్య నమస్కారాలు స్టార్ట్ చేద్దాం. ఇక్కడితో నా మార్నింగ్ సెషన్ కంప్లీట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ డే 3 ఆఫ్ మై మార్నింగ్ రొటీన్. మార్నింగ్ లేచి మేడ మీదకి వెళ్ళగానే సన్ రైజ్ బాగుందని క్యాప్చర్ చేశాను. తర్వాత ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి షూ వేసుకొని జాగింగ్కి రెడీ అయిపోయాను. ఈరోజు జాగింగ్ పిటీసీలో చేద్దామని ఫిక్స్ అయిపోయి పిటీసీకి వచ్చేసాను. ఇక్కడికి వచ్చి కొన్ని రౌండ్స్ వాకింగ్ అండ్ 3 rounds జాగింగ్ కంప్లీట్ చేసేసుకున్నాను. తర్వాత నా వార్మప్స్ అండ్ ఎక్సర్సైజెస్ కంప్లీట్ చేసుకొని పక్కనే అన్న వాళ్ళు వాలీబాల్ ఆడుతుంటే కొద్దిసేపు చూశాను. తర్వాత చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ సన్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడు. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్. బై ద వే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. మా తినడానికి ఏం చేసావు? ఏం చేయలేదురా. థ్యాంక్ గాడ్. వావ్, మ్యాగీ. రెగ్యులర్ మ్యాగీ కాకుండా నా స్టైల్లో చీజ్ మ్యాగీ ఎలా చేస్తానో చూసి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. బాగా ఆడి టైర్డ్ అయిపోయినారా? నేను కూడా చాలా టైర్డ్ అయిపోయినారా. చాలా ఆకలి అయిపోతున్నా. ఏదో తినబుద్ధి. ఏం చేద్దాం సార్? బిర్యానీ తినిపిస్తాను. నన్నే అడగల బిర్యానీ తినిపిస్తావని. ఎట్లన్నా బిర్యానీ తినాలరా, చాలా ఆకలి అవుతుంది. అట్లయితే నాకు తెలిసిన ఒక బక్కరా ఉన్నాడు, ఫోన్ చేద్దాం.
ఓకే. ఏంట్రా పిలిచారు? చాలా బోర్ కొడుతుందా? ఏమైనా గేమ్ ఆడదామని పిలిచాను. ఏం గేమ్? పక్కన నాకు రాదు. లేదా క్రికెట్ ఆడదామా? నాకు అది కూడా రాదు. మరి గేమ్ వస్తుంది. బాగా కట్టయితే వస్తుంది. బారకట్ట లాంటిది ఒకటి ఉంది, రబ్బా. ఇగో లూడో. ఇది బాగా కట్ట కాదు, నేను ఆడను. ఏ ఇది కూడా బారకట్ట లాంటిది, ఒకసారి ఆడు. సర్లే ఏదో ఒకటి ఆడండి. ఏ ఓడిపోయిన బిర్యానీ పిల్లలు రోయ్. అయితే నేను ఆడనప్ప. సరేలే ఆడదాం. ఏదో తేడా కొడుతుంది రోయ్. బిర్యానీ రే ఇది ప్రాంక్ రా. ప్రాంక్. నేను ఇంటికి పెద్ద కొడుకుని, నేను ఇంటికి చిన్న కొడుకుని. నన్ను ముద్దుగా పెద్దోడా అంటారు. నన్ను ముద్దుగా దొంగ నా కొడక, ముద్దుగా దొంగ నా కొడక అంటారు. మీ ఇంట్లో ఏం పగలున్నా ఏమన్నారు? మొన్న వీటీవీ వాళ్ళు కొడితే నా మీద దోశారు. వీటీవీ వాళ్ళు కొడితే నా మీద దోశారు. బయట నుంచి ఇంటికి వస్తే అలసిపోయి వచ్చాడు పెద్ద కొడుకు. నేను ఇంటికి వస్తే బజార్ తిరిగి వచ్చారు నా బట్ట అంటారు. నేను ఇంటికి వస్తే బజార్ తిరిగి వచ్చారు నా బట్ట అంటారు. నేను ఆండ్రాయిడ్ ఫోన్ అడిగితే ఐఫోన్ కొని ఇచ్చారు. నేను ఐఫోన్ అడిగితే నాకు కీప్యాడ్ కొనిచ్చారు. నేను ఐఫోన్ అడిగితే నాకు కీప్యాడ్ కొనిచ్చారు. నేనేం అడిగినా ఒక కాదంటారు. నేనేం అడిగినా అన్నం ఉన్నాయి వాడుకోరా అంటారు. నేనేం అడిగినా అన్నం ఉన్నాయి వాడుకోరా అంటారు. సెకండ్ గా పుట్టినందుకు సెకండ్ హ్యాండ్ చేసి పడేశారు. ఏమ్రా బాబా ఏం చేస్తున్నావు? ఏం చేస్తారా? గేమ్ ఆడుకుంటున్నా. అవునా, ఓకే. కాదురా 14th వస్తుంది కదా, నీ ప్లాన్స్ ఏంటి? నాకేం ప్లాన్స్ రా, నాకు లవరా పాడా. అది కూడా నిజమేలే. కాదురా 14th రోజు లవర్తో బయటకు వెళ్తున్నా, నీ బైక్ ఏమైనా అరేంజ్ చేస్తావా? తీసుకొని పోరా. స్వీటీ వ్యాలంటైన్స్ డే వస్తాను కదా స్వీటీ, అందుకు ఫస్ట్ సినిమా పోయి అట్లే లంచ్ తినేసి నేను మీ ఇంటికి డ్రాప్ చేస్తాను స్వీటీ. బాయ్. కాదురా లాస్ట్కి ఈ పిల్లోడికి లవర్ ఉంది కదా, మళ్ళీ నీకెప్పుడు రా? ఏం చేయమంటావురా? ఈ సింగిల్ గా నీకేం పన్నా, మనం పోదాం. అన్నయ్య రేపు నీ బట్టలే కదా అన్నయ్య, నీకోసం నీ తమ్ముడు చైన్ తెచ్చాడు అన్నయ్య. వేసుకో అన్నయ్య, వేసుకో. పోరా స్వామి, నేనే ఏదో టెన్షన్లో ఉన్నా. పో ఫస్ట్. అన్న తమ్ముడు ఆశ అన్న, నీకోసం చైన్ తెచ్చా అన్న, వేసుకో అన్న. అన్న వేసుకో అన్న. అరే ఏమైంది అర్జెంట్ రమ్మన్నా? అరే గ్యాస్ లీక్ అయిందా, స్మెల్ వస్తుందా? అయితే లైట్ ఆఫ్ చేసుకో. అరే ఇప్పుడు కనపడదు కదా. ఒరే నీ ఏ అప్పండి రా.
ఏంట్రా ట్రిపుల్ రైడింగ్ తాగుతారా? ట్రిపుల్ రైడింగ్ అందరూ జాగ్రత్తగా వినండి. నీకు ఢిల్లీకి, నీకు చెన్నైకి, నీకు కోల్కతాకి, నీకు హైదరాబాద్కి మీ నలుగురికి టికెట్లు బుక్ చేశాను. అందరూ బండి సర్దుకొని వెళ్ళిపోండి. నేనెందుకు ఢిల్లీకి పోతాను రా? నేనెందుకు చెన్నై పోతాను రా? కోల్కతానా? నేనెందుకు పోతారా కోల్కతాకి? హైదరాబాద్లో నాకేం పని రా? అసలు నేనెందుకు పోతావా? ఏమో పాపతో వెళ్ళిపోతారా? అన్న ఫోన్ అయినా గేమ్ ఆడుకోవాలా? ఎందుకురా ఫోన్? నేను గేమ్ ఆడుతున్నా కదా. అన్న నేను కూడా గేమ్ ఆడుకుంటా తే అన్న. ఫోన్ తే అన్న. కొట్టినావు కదరా? సారీ అన్న, సారీ అన్న. మళ్ళీ సారీ అంటావా? ఇంట్లోకి పోయి నాన్న చెప్తా కదరా. సారీ అన్న. సారీ అన్న. ఏ నాన్నకేం చెప్పలే, రారా. అక్కడేం చూసి ఏడుస్తున్నావు? సారీ అన్న. అదేమిటి నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని. నీవు నాకు తోడు, నేను నీకు తోడు.